ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. దేవో నః శుభమాతనోతు దశధా నిర్వర్తయన్ భూమికాం. రంగే ధామని లబ్ధ నిర్భరరసైరధ్యక్షితో భావుకైః. యద్భావేషు పృథగ్విధేష్వనుగుణాన్ భావాన్ స్వయం బిభ్రతి. యద్ధర్మైరిహ ధర్మిణీ విహరతే నానాకృతిర్నాయికా. దేవః నః శుభం ఆతనోతు దశధా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వథా మనందరికీ శుభాన్ని చేకూర్చాలి. అందరం అశుభాన్ని పోగొట్టుకుని అమంగళాన్ని పోగొట్టుకుని, అనగా ప్రధానంగా వాటికి మూలమైన అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానంతో, మంగళంతో, శుభంతో మనందరం కూడా విరాజిల్లాలి. మనందరి సంకల్పం అదే, మనందరి తాత్పర్యం అదే. ఈ కల్పంలో, ఈ సంకల్పంతో చరించేటటువంటి మనిషి వికల్పములు లేకుండా ధర్మాన్ని మాత్రమే ఆశ్రయిస్తే ఆ ధర్మం అతన్ని ఉన్నతుణ్ణి చేస్తుంది. ఆ ధర్మబుద్ధి మనందరిలోనూ ప్రవృద్ధమవ్వాలి అనంటే దానికి కొన్ని ఉపాయాల్ని ధర్మశాస్త్రమే చెప్పింది. ఆ ఉపాయాల్లో అందరికీ వీలైనటువంటిది, అందరి చేత ఆచరింపదగినటువంటిది, ఏమాత్రము ఖర్చు లేనిది, ఏ విధమైన అసౌకర్యాన్ని కలగజేయనటువంటిది, విన్నంత మాత్రముననే ఆనందాన్ని ఇచ్చేటటువంటిది, ఇంకా ఇంకా చేయడానికి మనల్ని ప్రేరేపించేటటువంటిది సత్కథా శ్రవణం. ఇతిహాసముల్లో కానీ, పురాణముల యందు కానీ, వేదముల యందు కానీ అన్ని చోట్ల ఆదిలో, మధ్యలో, అంతములో శ్రీహరే కీర్తించబడుతూ ఉన్నాడు. కథలన్నీ కూడా చివరికి ఆ భగవత్తత్వాన్ని తెలపడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మధ్యలో మనల్ని ఆ భగవత్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి సమర్థుల్ని చేయడం కోసం ఎన్నో విషయాల్ని మనకి తెలియజేస్తూ ఉంటాయి. మనలో అజ్ఞానాన్ని పోగొడుతూ విమల విజ్ఞానమైనటువంటి, నిర్మలమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందిస్తూ మనలో జ్ఞాన దీపాన్ని వెలిగిస్తూ ఉంటాయి. ఆ జ్ఞాన దీపం అనేది మనలో ప్రకాశించినట్లయితే, మన బుద్ధిలో ఒక విధమైనటువంటి నిర్మాల్యం పోయి మంచి జ్ఞానం కలిగినట్లయితే అజ్ఞానం అనేది పోతుంది. అజ్ఞానం పోతే ఇతఃపూర్వం చెప్పుకున్నట్లుగా శుభమంగళ కళ్యాణ పరంపరే మనల్ని అనుగ్రహిస్తుంది, మనకి సిద్ధిస్తుంది. ఇంతటి మహద్వైశిష్ట్యం సత్కథాశ్రవణంలో ఉన్నది. అంతటి అదృష్టాన్ని, అంటే ఆ సత్కథాశ్రవణాన్ని చేసేటటువంటి భాగ్యాన్ని మనకి కల్పించారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమ రూపంలో ప్రతినిత్యము కూడా. కావున శ్రీవారిని పునఃపునః మనం స్మరించుకుంటూ, శ్రీవారినే మన మనస్సులో మనం ప్రతిష్ఠించుకుంటూ, ప్రతినిత్యము స్వామివారిని కీర్తించుకుంటూ కథాశ్రవణం చేసుకుంటూ ఉందాం. మన కథకి ఇదియే ప్రధాన సంకల్పం, అజ్ఞాన నివృత్తి, జ్ఞానప్రాప్తి. ఈ భావనతో సత్సంకల్పాన్ని మనం ఈనాడు ఆచార్యుల వారితో కలిసి చేసుకుందాం. స్వామివారి అనుగ్రహంతో
మనలో ఉండేటటువంటి జ్ఞానం ఇతోభివృద్ధిగా ఏ విధమైనటువంటి అజ్ఞానంతో కప్పబడి ఉండకుండా ఉండేట్టుగా చక్కగా నిర్మలంగా ఉండాలి అని మనం సంకల్పించుకుందాం. స్వామివారి ఆశీస్సులను పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సనిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకపంచాశత్తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ ఏకపంచాశత్తమోऽధ్యాయః. వైశంపాయన ఉవాచ తేషాం తచ్చరితం శ్రుత్వా మనుష్యాతీతమద్భుతం చింతాశోకపరీతాత్మా మన్యునాభిపరిప్లుతః దీర్ఘముష్ణం చ నిశ్వస్య ధృతరాష్ట్రోంబికాసుతః అబ్రవీత్ సంజయం సూతం ఆమంత్ర్య పురుషర్షభ. పూర్వపు అధ్యాయంలో పాండవుల ఆహారం ఏమిటి అన్న ప్రశ్న జనమేజయ మహారాజు వెయ్యగా వైశంపాయన మహర్షి వాళ్ళు పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు ఏ ఆహారాన్ని తిన్నారో వారితో పాటు ఉన్నటువంటి వారిని ఏ విధంగా చూసుకున్నారో 10,000 మంది మహాత్ములు, యోగులు, బ్రహ్మవేత్తలు, మోక్షతత్వాన్ని గురించి తెలుసుకునేటటువంటి వారు, స్నాతకులు అయినటువంటి వారు ఉండగా వారందరినీ కూడా అందరూ మహాత్ములే, అందరూ స్నాతకులే, అందరూ చాలా యోగ్యులే, మోక్షార్థులే. అటువంటి వారిని ఎంత ఆత్మీయతతో వీళ్ళు చూసుకున్నారో అలాగే
ధర్మరాజు వారందరికీ భోజనం పెట్టిన తర్వాతే భోజనం చేయడం. ద్రౌపది ధర్మరాజుతో పాటుగా భీమ నకుల సహదేవులు కూడా 10,000 మంది భోజనం చేసిన తర్వాత వీళ్ళు చెయ్యగా ఆ మిగిలినటువంటి పదార్థాన్ని ఆవిడ భుజిస్తూ కాలం గడపడం. వారికి అర్జున వియోగం వల్ల కొంత దుఃఖం కలిగినప్పటికీ ఇంతమందిని వెంట ఉంచుకుని అరణ్యంలో అదొక మహారాజ్యంలాగా అక్కడే కాలాన్ని గడుపుతూ ఉండడం, ఈ విషయాన్నంతటినీ కూడా చెప్పాడు మహానుభావుడు వైశంపాయన మహర్షి. అంతా విన్నాడు జనమేజయ మహారాజు. పూర్వం జనమేజయ మహారాజు వాళ్ళ ఆహారం ఎలా ఉన్నది అని అడగడానికి మునుపు పాండవుల్ని వెళ్ళగొట్టి ఇప్పుడు బాధపడతాడేంటి ఈ ధృతరాష్ట్రుడు, అంతా నిరర్థకం, వ్యర్థమైన ఆలోచన అయింది అని అన్నాడు. దానికి సమాధానంగా ఇంకా ధృతరాష్ట్ర విలాపం ఏ విధంగా ఉన్నదో ఈ అధ్యాయంలో 51వ అధ్యాయంలో ఇంద్రలోకాభిగమన పర్వ అనే ఉపపర్వలోని చిట్ట చివరి అధ్యాయంలో మళ్ళీ వైశంపాయన మహర్షి ధృతరాష్ట్ర సంజీల మధ్యలో జరిగిన సంభాషణని తెలియజేస్తూ ఉన్నారు జనమేజయ మహారాజుకి. ఆయన అంటున్నారు, తేషాం తచ్చరితం శ్రుత్వా మనుష్యాతీతమద్భుతం. ఈ పాండవుల యొక్క మనుష్యాతీతమైనటువంటి చరితని తెలుసుకొని, అంటే సశరీరంతో అర్జునుడు స్వర్గానికి వెళ్ళాడు. చాలా ఒక్క మాట. ఇతఃపూర్వం ఎవరు వెళ్ళారో తెలియదు, ఇకపైన ఎవరన్నా వెళ్ళగలరా అంటే అసంభవం అని చెప్పేయవచ్చు. అటువంటి పనిని అవలీలగా చేశాడు అర్జునుడు. మనుష్యాతీతమైన పనిది, మనుష్యులు చెయ్యలేనటువంటి పని. ఆ పనిని గురించి విని ఈ ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, ద్రౌపది ఏ విధమైనటువంటి అరమరికలు కూడా లేకుండా, గొడవలు లేకుండా, సంపద పోయినప్పటికీ ఒకరిలో ఒకరు కొట్టుకోకుండా, తిట్టుకోకుండా కాలాన్ని గడుపుతూ రావడం, అందరూ ఒక మాట మీద నిలబడ్డం, ఇవన్నీ కూడా చూసి అద్భుతం. అద్భుతం అనేటటువంటి శబ్దానికి సాధారణంగా మనందరికీ తెలిసిన అర్థం చాలా గొప్పది అని. కానీ వేదంలో చెప్పబడినటువంటి ఈ అద్భుత శబ్దానికి అర్థం గొప్పది అని కాదు. సామాన్యంగా స్మృతుల్లో కానీ, ధర్మశాస్త్రముల్లో కానీ, సాహిత్యంలో కానీ, పురాణ సాహిత్యంలో అద్భుత శబ్దానికి అదేదో చాలా గొప్పది అనేటటువంటి అర్థాన్ని ప్రముఖంగా చెప్పలేదు. విశిష్య వేదముల్లో ఉండేటటువంటి కొన్ని విశిష్టములైన పదార్థములకి అర్థాన్ని యాస్కాచార్యుల వారు నిరుక్తం అనేటటువంటి గ్రంథంలో రచించారు. ఆ నిరుక్తం అనేటటువంటి గ్రంథంలో ఇతఃపూర్వం ఏదైతే జరగనటువంటిది ఉంటుందో అది ఇప్పుడు జరిగినట్లయితే దాన్ని అద్భుతం అనాలి అని చెప్పారు. ఇంతకుముందు జరగలేదు, ఇప్పుడే జరిగింది, వెంటనే అది అద్భుతమైనటువంటిది. అంటే ఇతఃపూర్వం ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడు జరిగింది అని చెప్పడం కోసం అద్భుత శబ్దాన్ని ఉపయోగించారు. దాని అర్థం అలా చెప్పాలి అని చెప్పారు. ఇదియే స్పష్టమైనటువంటి అర్థం దానికి. ఈ సందర్భంలో కూడా ధృతరాష్ట్రుడు వైశంపాయనంతో
జనమేజయుడు వైశంపాయనుడితో మాట్లాడిన విషయంలో వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడి భావాన్ని ఆయన అనువదిస్తూ ఉన్నప్పుడు తేషాం తచ్చరితం శ్రుత్వా మనుష్యాతీతం అద్భుతం అని చెప్పారు వైశంపాయన మహర్షి. అంటే ఇతఃపూర్వం ఎవ్వరూ చెయ్యలేదు, ఇతఃపూర్వం అలా జరగలేదు, ఇప్పుడు జరిగింది. అటువంటి దాన్ని విని అని అర్థం. అది ఏమిటి అంటే అర్జునుడు స్వర్గానికి వెళ్ళడం. దాన్ని విని పాండవుల యొక్క విశిష్టమైన స్నేహాన్ని, గుణాన్ని, ధైర్యాన్ని, పరాక్రమాన్ని దాన్ని కూడా విని, అలాగే ఆ పాండవులకి కృష్ణ పరమాత్మ అభయం ఇవ్వడాన్ని గురించి కూడా విని చింతాశోక పరీతాత్మ మన్యున అభిపరిప్లుత. ఆయన చింతతోటి శోకంతో బాధపడుతూ ఉన్నటువంటి వాడై మన్యున అభిపరిప్లుత అంటే కోపంతో రగిలిపోయి దీర్ఘముష్టంచ నిశ్వస్య గట్టిగా ఒకసారి దీర్ఘమైనటువంటి నిశ్వాసని విడిచి, అది కూడా ఎటువంటిది ఉష్ణం చాలా వేడిగా ఉందట. అంటే పట్టరాని కోపం వచ్చేసింది ధృతరాష్ట్రుడికి. ఈ పాండవులేమిటి ఇలా పెరిగిపోవడం ఏమిటి, అంతకంతకీ గొప్పవాళ్ళు అయిపోవడం ఏమిటి, ఈ అర్జునుడు విశిష్టమైన అస్త్రాలు సాధించేయడం ఏమిటి అని ఆ బాధ పెరిగిపోతూ ఉంటే, కోపం ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటే ఆ కోపం తీర్చుకోలేక, అలా అని భరించలేక, అలా అని ఎవరి మీద చూపించలేక, ఏం చేయాలో తెలియక ఊగిపోతూ ఓ భయం మనసులో పట్టుకుని ఉంటే, శోకం తినేస్తూ ఉంటే, ఆ సందర్భంలో గట్టి వేడైనటువంటి నిట్టూర్పుని నిశ్వాసగా అక్కడ వదిలిపెట్టి ఆ పైన అబ్రవీత్ సంజయం సూతం ఆమంత్ర్య పురుషర్షభ సంజయుడి దగ్గరని పిలిచి నాయనా ఇట్రా అని చెప్పి ఆయనతోటి ఇలా మాట్లాడుతూ ఉన్నాడట. పైన చెప్తూ ఉన్నారు ఇంకా వైశంపాయన మహర్షి ధృతరాష్ట్రుడు ఏ ఏ విషయములను గురించి మాట్లాడాడో. ఇక్కడ ఒక్క అంశం చెప్పుకుందాం. చింతాశోక పరీతాత్మ అన్న పదాన్ని ఉపయోగించారు వైశంపాయన మహర్షి. ఈ చింత ఏమిటి? ఇంతకు మునుపు కూడా మనం చెప్పుకున్నాం. చింతాయాశ్చ చితాయాశ్చ బిందుమాత్రం విశిష్యతే నిర్జీవం దహతే చిత సజీవం దహతే చింత అని చెప్పి, సజీవం దహతే చింత నిర్జీవం దహతే చిత. చింత చిత రెండు పదములు. చింత అన్నప్పుడు చకారానికి ఇకారం, ఆ పైన ఒక సున్నా, ఆ పైన తకారానికి దీర్ఘము, చింత అన్న పదం ఏర్పడింది. చిత చకారానికి ఇకారం, తకారానికి ఆకారం, చిత అనేటటువంటి పదంగా అయ్యింది. ఈ రెండిట్లో తేడా ఏమిటి? మధ్యలో సున్నా అని చెప్పారు కదండి, అది లేదు అంటాం. అదే తేడా అని చెప్పారు శాస్త్రంలో. బాగా జీవితాన్ని, తత్వాన్ని, ధర్మాన్ని వీటన్నిటినీ కూడా పరిశీలించి ఔపోసన పట్టి
ఒక నిశ్చయానికి వచ్చినటువంటి మహాత్ములు చెప్పిన మాట, చింతకి చితకి మధ్యలో ఒక సున్నా మాత్రమే తేడా అయ్యా అని చెప్పారు. చింత అంటే ఏమిటి? ముందు శబ్దార్థం తెలుసుకుందాం. ఇగో ధృతరాష్ట్రుడు పడ్డట్టుగా మన చేతుల్లో లేనటువంటి విషయాల గురించి, మనం ఏమీ చేయలేనటువంటి విషయాల గురించి, లేక ఒకప్పుడు తప్పులు చేసి ఆ తప్పుల యొక్క ఫలితాన్ని ఇప్పుడు అనుభవించవలసి వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటామే, భయపడుతూ ఉంటామే, ఏం చేయలేక కష్టపడిపోతూ ఉంటామే, దాన్ని చింత అన్నారు. మనస్సులో పెట్టుకొని తెగ ఆందోళన పడిపోతాం, తెగ బాధను తెచ్చేసుకుంటాం, ఏం చెయ్యమో బాధపడుతూ ఉంటాం. ఇదే చింత. ఇక చిత అంటే ఏమిటి? మరణించిన తరువాత ఈ శరీరాన్ని ఒక దాని మీద పెట్టి దహనం చేస్తూ ఉంటారు. ఆ చేసేటటువంటి దాని మీద, దేని మీద అయితే శరీరాన్ని పెట్టి కట్టెలతో తయారు చేసి దాని మీద శరీరాన్ని పెడతారు కదా, ఆ కట్టెలతో తయారు చేసేటటువంటి దాన్నే చితి అని అంటూ ఉంటాం. ఆ చితికే చిత అని కూడా ఇంకొక పేరు ఉన్నది. ఇప్పుడు చింత అంటేనేమో ఈ బాధ, చిత అంటేనేమో చచ్చిన తరువాత కాల్చడానికి ఏర్పాటు చేసేటటువంటి కట్టెల సమూహం అని అర్థం చెప్పుకుందాం కాసేపు అర్థం అవ్వడానికి. ఈ రెండింటి మధ్యలో తేడా ఏమిటయ్యా అంటే చెప్తున్నారు, ఈ రెండు చూడ్డానికి చాలా తేడాగా ఉన్నాయి. ఈ బాధ వేరు, మరణించిన తర్వాత దహనం చేయడానికి పెట్టేది వేరు. కానీ ఈ రెండిటికి పెద్ద తేడా ఏం లేదయ్యా అంటుంది శాస్త్రం, నీతి శాస్త్రం. అదేమిటండి అంటే, ఈ చింత బ్రతుకున్నటువంటి వాడిని చంపేస్తుందయ్యా, ఆ చిత చచ్చిన వాడిని తగలబెడుతుంది. ఇది తగలబెడుతుంది, అది తగలబెడుతుంది, రెండిటి మధ్యలో తేడా ఏం లేదు. ఈ చింత అంత ప్రమాదకరమైనటువంటిది అని చెప్పారు. ఇప్పుడు ధృతరాష్ట్రుడి విషయంలో అదే జరుగుతూ ఉన్నది. ఆయన్ని తినేస్తోంది ఆ చింత. చింత శోక పరీతాత్మ. ఆ చింత ఆయన బ్రతికుండగానే ఆయన్ని తినేస్తూ ఉన్నది. లోకంలో చూడండి, మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. ఏమిటోనండి, అక్కడెక్కడో స్థలం కొన్నాం, మాకు పెరగలేదు, వీళ్ళెవరో కొన్నారు ఇంకో దగ్గర, మేమే చూపించాం ఆ స్థలం, అదేమో రోజు రోజుకి పెరిగిపోతోంది, మాది పెరగట్లేదు. ఏం చేయగలవు నువ్వు? నువ్వేమన్నా రియల్ ఎస్టేట్లో బాగా వ్యవహారం చేసిన వాడివే? నీ చేతుల్లో ఏమన్నా ఉందా? అయినా దాని మీద చింత. వాడెవడికో మంచి సీట్ వచ్చిందనుకోండి, వాడికి వచ్చేసింది, వాడికి వచ్చేసింది, వాడికి వచ్చేసింది, నాకు రాలేదు. ఎందుకు వస్తుంది? కష్టపడితే వస్తుంది, చదివితే వస్తుంది, ఏడిస్తే రాదు. వాళ్ళెవరో బంగారం కొనేసుకున్నారు, మొన్న నేను బంగారం కొనుక్కున్నాను కానీ ఏదో కారణం మీద అమ్మేశావు, అయిపోయింది, వచ్చిన డబ్బు తినేసావు, కాలక్షేపం చేశావు, ఇప్పుడు ఎందుకు ఏడవడం? వాడి దగ్గర ఉండిపోయింది, నేను అమ్మేసుకున్నాను. వాడి దగ్గర ఉంది అంటే వాడి కూడా అది, అమ్ముకున్నావంటే నీ ప్రారంధం. అబ్బే, వాడి దగ్గర ఉండకూడదు, నేను అమ్మినటువంటిది మళ్ళీ నా దగ్గరికి వచ్చేయాలి. ఏమన్నా ఇది తెగే అంశమేనా ఈ జన్మకి? ఇది ఏమన్నా ఒక పరిష్కారం లభించేటటువంటి సమస్యేనా? చింత దానికి. నిద్రను పట్టదు రాత్రిపూట, ఎవరెవరికో ఫోన్లు చేయడం, అవసరం లేకపోయినా ఈ విషయాన్ని తీసుకురావడం. అబ్బో, గ్రాము 7,000 దాకా వచ్చేసింది, మొన్న నేను అమ్మేశాను, వాడు ఉంచేసుకున్నాడు అంటాం. ఏం మిగిలింది చివరికి? ఇంకో దగ్గర ఎవరో ఆనందంగా బ్రతుకుతున్నారు అనుకోండి, వాళ్ళంతా బాగుంటారు, వాళ్ళ ప్రారంభం అది, వాళ్ళు చేసుకున్న పుణ్యం అది. నువ్వు బాగానే ఉన్నావు, వాడు బాగున్నాడు, హైలైట్ చేయడం అన్నమాట అక్కడ. వాడిని మనం బాగున్నామా లేదా అని తర్కించుకోవడం కాదు, వాడు బాగుంటాడు. అంత మాత్రానికి దాన్ని ఏదో పెద్ద సమస్యను వేసుకుని మనమేమో అష్టదరిద్రాలు అనుభవించేస్తున్నాం అనుకున్నట్టుగా భావించి ఆత్మన్యూనతా భావానికి వెళ్ళిపోయి
నిరంతరం అబ్బో నాకు కుదరలేదు, నాకు కాలేదు, నా వల్ల కావట్లేదు, నేను సంపాదించుకోలేకపోతున్నాను, నా దగ్గర ఏం మిగలట్లేదు, పక్కింటి వాళ్ళందరికీ మంచి జరుగుతోంది, నా ఒక్కడికే చెడు జరుగుతోంది, నేను ఒక్కడనే చెడిపోయినటువంటి వాడిని, దేవుడికి నా మీద ప్రేమ లేదు, నేను ఏం పాపం చేశానో, ఏం చేశానో, ఏం చేసేశానో, ఈ ఆలోచనలతోటి జీవితంలోని అత్యంత విలువైనటువంటి సమయంలోని 90% సమయాన్ని చింతాగ్రస్తులై దానికి వెచ్చించడం మొదలుపెట్టి లేనిపోని రోగాలు తెచ్చుకొని ఉన్నటువంటి రూపాయి కూడా దానికి క్షవరం చేసుకుంటూ దాని మీద మళ్ళీ ఏడుస్తూ ఇంత ఖర్చు అయిపోతుంది, అంత ఖర్చు అయిపోతోందని తినక తింటే వంటబట్టక చివరికి నానా కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది. ఏమిటి కారణం? చింత. నీ చేతుల్లో ఉందా లేదా సమస్య? బాగా ఆలోచించుకోవాలి. ఉంది. పరిష్కారం ఏమిటి? నీకేం అనిపించలేదు, ఒకసారి భగవద్గీత పుస్తకం తీసి చదువు, దాంట్లో చెప్తాడు ఓ పరిష్కారం. తీసి జీవితంలో దాన్ని బట్టి వ్యవహారం చెయ్యి, తేలిపోతుందటో ఇటో. సంశయాత్మ వినశ్యతి అని చెప్పాడు పరమాత్మ. జాగ్రత్తగా ఆలోచించుకో, నిర్ణయం తీసుకో. నలుగురితో మాట్లాడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఏమండి ఈ సమస్య ఉంది, ఏం చేయమంటారని అడుగు. వాళ్ళు నీకన్నా మంచిగా గురుబుద్ధిర్ విశేషత అని చెప్పినట్లుగా వాళ్ళు ఏదో ఉపాయం చెప్తారు, దాన్ని బట్టి చేసేసి అయిపోయింది. అక్కడికి రేపో ఎల్లుండో తేల్చేయడమే. లేదు కొంత సమయం బట్టి అది పాకం పడితే కానీ, దానికి బాగా పరిపాకం చెందితే కానీ నిర్ణయం రాదనుకుంటున్నప్పుడు కొన్ని రోజుల పాటు దాని మీద దృష్టి పెట్టి వ్యవహారం చేయి, ఏదో రకంగా బయటపడు. లేదు మన చేతుల్లో లేదు, అయిపోయింది, అక్కడికి నా వల్ల కావట్లేదు, వదిలేసేయడమే. అలా జరిగింది, అయిపోయింది, అంతే. నాకు రాసిపెట్టి లేదు, నాకు రాలేదు, వాడు ఎవరికో రాసిపెట్టి ఉంది, వాడికి వచ్చింది, వదిలేసేయి. అక్కడికి ఆ చింతని పెట్టుకుని దాంతో బాధపడుతూ ఉంటే చింతాయాశ్చ చతాయాశ్చ బిందుమాత్రం విశిష్యతే. ఏదో పరిహాసానికి చెప్పినటువంటి శ్లోకం కాదు ఇది. మొదట్లోనే నేను అందరికీ మనవి చేశాను, జీవిత తత్వాన్ని బాగా పట్టుకున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి శ్లోకం ఇది అని. చింత అంత ప్రమాదకరమైనటువంటిది. ఈనాడు దానికే డిప్రెషన్ అని చెప్పి, ఇంకోటని చెప్పి కౌన్సిలింగ్ అని కోట్లు సాధించేస్తూ ఉన్నారు ప్రపంచంలో కొంతమంది. దాన్ని వదిలిపెట్టుకోవడానికి భగవన్నామస్మరణ, భగవత్ కైంకర్య రూపమైనటువంటి సేవ ఇవి చేసుకుంటూ ఉంటే బుద్ధి జాగ్రత్తగా మళ్ళీ దారిలో పడుతుంది అని చెప్పారు పెద్దవాళ్ళు. ఈ చింత ఎక్కువైతే లేనిపోని రోగములు వచ్చి మనం ప్రశాంతంగా ఉండకపోవడమే కాక మన చుట్టుపక్కల కుటుంబ సభ్యులని, స్నేహితులని, మిత్రులని, కావలసినటువంటి వారిని, అవసరమైనటువంటి వారిని అందరినీ కూడా బాధపెట్టి చివరికి అశాంతినే మిగిల్చుకుంటాం. ధృతరాష్ట్రుడు తన చేతిలో లేకపోయినప్పటికీ, తనేం చెయ్యలేనప్పటికీ ఆ చింతని మనస్సులో పెట్టుకుని, అది కూడా ఎటువంటి చింత? ఎవరూ తీర్చలేనటువంటి చింత. ఇప్పటికిప్పుడు పాండవుల యొక్క ప్రాభవాన్ని, పాండవుల యొక్క పరాక్రమాన్ని, వాళ్ళ యొక్క శక్తియుక్తుల్ని ఆపగలడా ఈయన? ఆపలేడు. పోనీ దుర్యోధనుని దగ్గరికి పిలిచి మంచి మాటలు చెప్పిన ఆయన, నేను అనుకున్నది ఇట్లా, నువ్వేమో ఇలా చేస్తున్నావు, ఇలా కాదు, ఇలా చేద్దాం, పాండవుల్ని వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినా సరే ఇంకో విధంగా తొక్కేద్దాం, లేక వాళ్ళకి రాజ్యం ఇవ్వద్దు, దానికి నేను ఉపాయం చెప్తాను, యుద్ధం రాకుండా మనం ఇలా జాగ్రత్తలు తీసుకుందాం, వాళ్ళ అస్త్రాలు సాధించి సిద్ధంగా అవుతున్నారు, వాళ్ళతో పెట్టుకుంటే ప్రమాదం అని దుర్యోధనుణ్ణి ఒప్పించి తను చెప్పినటువంటి మాట బట్టి ఆ దుర్యోధనుడు నడుచుకునేటట్టుగా ఏమన్నా చేయగలడా? లేదు. పోని తనే మొత్తం అంతా చేతిలోకి తీసుకుని ఇప్పటికిప్పుడు అది మాయాజూదం కాబట్టి, పాండవులు అందరూ కూడా మా చేతుల్లో మోసపోయారు కాబట్టి దాన్ని నేను ఒప్పుకోవట్లేదు మహారాజుగా, పాండవుల్ని వెనక్కి పిలవండి, ఇంద్రప్రస్థం వాళ్ళకి ఇచ్చేసేయండి, ఎవరు బ్రతుకులు వారు బ్రతకండి, ఆస్తి పంపకాలు చేసేస్తాను కావాలంటే అంటూ ఎవరన్నా మాట్లాడగలడా? అది ఎవడన్నా వింటాడా ఇప్పుడు? లేదాయే. దేనికి చింత? అవసరమా ఈయనకి అసలు? ఈ ముసలాడికి గట్టిగా మాట్లాడితే హాయిగా కూర్చుని ఉన్నటువంటి పరిస్థితిని వదిలిపెట్టి
ఏ మంచి విషయాలో మాట్లాడుకుంటూ విదురుడున్నాడు, సంజయుడున్నాడు. వీళ్ళందరి దగ్గర కూర్చుని మంచి విషయాలు వినుకుంటూ హాయిగా వేళకింత తిని పడుకుంటే సరిపోతుందా సరిపోదా మీరు ఆలోచించండి. కానీ ఏం చేస్తున్నాడు ఆయన? కోపపడిపోతున్నాడు, ఆవేశం తెచ్చేసుకుంటున్నాడు. దీర్ఘం ఉష్ణంచ నిశ్వస్య, ఎంతుందో చూడండి ఆయనలో. ఉష్ణంచ నిశ్వస్య, నిట్టూర్పులు వస్తూ ఉంటే చాలా వేడిగా, అంటే ఇక భరించలేక ఎదురుగా వాళ్ళు కనిపిస్తే అప్పటికప్పుడు వాళ్ళందరినీ మీదపడి తొక్కియ్యాలన్నంత కోపాన్ని మనసులో పెట్టుకుని ఏం చెయ్యలేక నిట్టూర్పులు విడుస్తూ ఉష్ణమైనటువంటివి తన గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఎవడు వింటాడో తెలియక, కన్న కొడుకేమో నువ్వు గుడ్డేడివి నువ్వేంటయ్యా నాకు చెప్పేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటే మింగాలో కొక్కాలో తెలియక సంజయుడిని పిలుస్తున్నాడు. సంజయ ఒకసారి రానాయన. ఎందుకండి ఈ వ్యాపారాలు? ఇది మనం పురాణం చూసేటప్పుడు, చదివేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు, వినేటప్పుడు వీరిలాగా ఉండాలి, వీరిలాగా ఉండకూడదు అన్నటువంటి జ్ఞానాన్ని పొందాలి. పొందితేనే మనం చదివినటువంటి పురాణానికి ఒక సార్థకత లభిస్తుంది. లేకపోతే చాలా వింటూ ఉంటాం జీవితంలో, ఇది కూడా దాంట్లో ఒకటైపోతుంది. మనల్ని మార్చగలగాలి, అప్పుడే అది పురాణం అవుతుంది. మార్చగలగాలి అంటే మనం జాగ్రత్తగా వినాలి. అందుకని ఇంత ఉపోద్ఘాతం చెప్తూ ఉన్నాను. ధృతరాష్ట్రుడిలాగా మనం ఏ పరిస్థితుల్లోనూ ఉండకూడదు. మన చేతుల్లో లేనటువంటి విషయాల్ని గురించి మనం ఆలోచించి దీర్ఘమైనటువంటి ఉష్ణంగా ఉండేటటువంటి నిట్టూర్పులు విడిచేసి ఆయనలాగా కసి పెంచేసుకుని ఎవరి మీద చూపించాలో తెలియక చివరికి రోగాల బారిన పడకూడదు. మనం లేనిపోని కష్టాలు తెచ్చుకోవద్దు. తప్పు జరిగిందా, ఆ తప్పు అయిపోయింది, అయిపోయింది, ఇంతే ప్రారంభం, ఇంకా తీర్చుకోలేమనుకోవాలి. లేదు మనం ఏదైనా ఒక ఉపాయం చూసుకోగలమా, ఉపాయం బట్టి వెళ్ళిపోవాలి. అంతే తప్ప ఇలా ధృతరాష్ట్రుడిలాగా మనం వ్యవహరించకూడదు అనేటటువంటిది మనకి ఈ 4 శ్లోకాల్లో చాలా సుస్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఆయన అంత పనిచేశాడు. అంత సుదీర్ఘమైనటువంటి నిట్టూర్పుల్ని మహానుభావుడు ఈ విధంగా విడిచేస్తూ ఉన్నాడట. అలా విడిచి ఆ పైన నరాత్రౌ నదివాసూత శాంతిం ప్రాప్నోమి వైక్షణం సంచింత్య దుర్నయం ఘోరం అతీతం ద్యూతజం హితత్. చూడండి, నేను చెప్పినటువంటి మాటే మళ్ళీ సాక్షాత్తు ధృతరాష్ట్రుడే చెప్తూ ఉన్నాడు. ఏమనంటున్నాడు ఆయన? నరాత్రౌ నదివాసూత, సంజయ నాకు ఈ జూదం జరగడం, ఈ జూదంలో పాండవులు ఓడిపోవడం, పాండవులు ఓడిపోయిన తర్వాత వాళ్ళు అరణ్యానికి వెళ్ళిపోవడం, అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఏవేవో అస్త్రాలు సాధిస్తూ ఉండడం, ఇవన్నీ విన్న తర్వాత ఈ జూదం వల్ల ఈ పాండవులు అరణ్యానికి వెళ్ళారు, అవమానించారు కాబట్టి అరణ్యానికి వెళ్ళారు. వీళ్ళు అవమానించి పంపించడం వల్ల అరణ్యానికి వెళ్ళిన వాళ్ళు కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చోలే, పెద్ద పెద్ద అస్త్రాలని సాధిస్తూ ఉన్నారు. వాళ్ళ రచనలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళందరినీ వాళ్ళు చేరదీసుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి సన్నద్ధులవుతూ ఉన్నారు. ఇలా సన్నద్ధులైనటువంటి వారు రేపు అరణ్యంలో అలాగే కూర్చోకుండా, కాలాన్ని గడపకుండా ఏదో ఒకనాడు యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో నా కొడుకులందరినీ చంపేస్తారు, నా రాజ్యాన్ని మొత్తాన్ని నాశనం చేసేస్తారు, నా సంపదని మొత్తాన్ని లాగేసుకుంటారు. ఈ ప్రపంచంలో వాళ్ళకి ఎదురు తిరిగినటువంటి ప్రతి ఒక్క క్షత్రియుణ్ణి కూడా యమపురికి పంపించేస్తారు. వాళ్ళే గెలుస్తారు, వాళ్ళ దగ్గరే సంపదనంతా పెట్టుకుంటారు. రేపు వాళ్ళ అధీనంలోనే ఈ భూమండలం ఉండబోతోంది. ఇంతటి ఘోరం జరుగుతోంది, నా కొడుకులందరూ చచ్చిపోతున్నారు, ఇక ఇదే జరగబోతుంది అనేటటువంటి ఈ ఆలోచనలన్నీ నా మనసులోకి వచ్చిన తర్వాత రాత్రింబవళ్ళు సుఖంగా నిద్రపట్టట్లేదయ్యా నాకు. నేను సుఖంగా నిద్రపోలేకపోతూ ఉన్నాను.
చాలా కష్టపడిపోతూ ఉన్నాను, శాంతిని నేను పొందలేకపోతూ ఉన్నాను. అంటే డిప్రెషన్లో ఉన్నానని చెప్తున్నాడు సంజయుడితో. ఆయన చాలా చాలా కష్టం కలుగుతుందయ్యా, నా వల్ల కావట్లేదు అని. తేషాం అసహ్యవీర్యాణం శౌర్యం ధైర్యం ధృతిం పరాం అన్యోన్యం అనురాగంచ భ్రాతృణామతిమానుషం. సంజయ, పాండవుల పరాక్రమం సహించలేనటువంటిది. వారి శౌర్యం కానీ ధైర్యం కానీ వాళ్ళ ధృతి కానీ ఆ తమ్ముళ్ళ మధ్యలో ఉండేటటువంటి అన్నదమ్ముల మధ్యలో ఉండేటటువంటి అనురాగం కానీ ఇదంతా మానవాతీతమైనటువంటిది. మానవులు ఎవరు అలా ఉండలేరు. 5గురు ఉన్నారు. ఒకడు జోదంలో పాల్గొన్నాడు. పందెంలో ముందు భార్యను పెట్టాడు, అంతకుముందరే అన్నీ పెట్టాడు, తర్వాత భార్యను పెట్టాడు, మొత్తం ఓడగొట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ నేనేదో ఇస్తే తిరిగి వచ్చాడు, మళ్ళీ పిలిస్తే మళ్ళీ జోదం అన్నారు, కూర్చున్నాడు. ఈసారి 12 ఏళ్ళు పైగా 1 సంవత్సరం అంటూ 13 సంవత్సరములు ఇలా పందెం అని చెప్తే ఒప్పుకుని కూర్చున్నాడు. ఆ కూర్చునే ముందు వీళ్ళెవరిని అడగల. నాయన ఏమంటారా అబ్బాయి, ఒప్పుకోమంటారా వద్దంటారా అన్నాడా? అల్లా కూర్చో అన్నాడు. నీ ఇష్టం, నువ్వేమంటే అది, కూర్చో అన్నాడు. కూర్చున్నాడు, మొత్తం ఓడిపోయాడు. ఇంత జరిగితే సామాన్యంగా లోకంలో ఏం చేస్తారు మనుష్యులు? ఈనాటి కాలంలో ఏం చేస్తారు? అసలు మా అన్నకి నాకు మాటలే లేవు అని మొదలెడతారు. మా అన్నయ్య నేను కలిసి తినడమే మానేశామంటారు. మా అన్నయ్య ఇంటికి నేను వెళ్ళడమే మానేశా, ఆయన మొహం చూడటమే మానేశాను. ఈరోజు ఆయన ఏదో పందెం పెడితే నాకేం సంబంధం, నువ్వు వాడు తేల్చుకోండి, కావాలంటే కోర్టులో వేసుకోండి అంటారు. అవసరమైతే మా అన్నయ్యని చంపేసేయండి, మాకేం సంబంధం లేదు, మా రాజ్యం మాదే, మా వ్యవహారం మాదే అంటారు. అవసరమైతే మా అన్నయ్యకి మా దగ్గర ఉన్నటువంటి ఆస్తిలో ఇంత భాగం వస్తుంది, కావాలంటే అది తీసుకుని మా అన్నయ్యని ఏమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదంటారు. కానీ వీళ్ళు అట్లా అన్నారా? అబ్బెబ్బే, అన్నగారు చెప్పారు, మేము కూడా వింటా ఉన్నారు. ఆ క్షణం తలుచుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎదుర్కొని దాంట్లో కనీసం సగం మందిని చంపేయడానికి భీముడికి అరక్షణం చాలు, అర్జునుడికి కూడా అరక్షణం చాలు. కానీ అంటే ఆగారు వీళ్ళు. ఇక నకుల సహదేవుల గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. పెద్దన్నగారు ఏం చెప్తే అదే. అందరూ కలిసి అరణ్యానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా పోని కష్టాలన్నీ చూచి, ఏంటి గోల, నీ పని నువ్వు చేసుకో, నువ్వు కదా ప్రతిజ్ఞ పెట్టావు, మాకేం సంబంధం లేదు, మేమందరం ఇదో ఇక్కడే ఉంటాం ఈ గ్రామంలో, 13 ఏళ్ళు అయిన తర్వాత వచ్చి గలు అప్పుడు బయలుదేరి వెళ్దాం ఇంద్రప్రస్థానికి అన్నారా? అనలేదు. అయ్యో అన్నయ్య మీతో పాటు మేము కూడా అన్నారు. ఏదో మధ్యలో అన్నయ్య కావాలంటే వెళ్ళి వాళ్ళందరినీ ఒక్క క్షణంలో లేపేసి వస్తాను, నువ్వుదా మనందరం కలిసి వెళ్ళిపోదాం, కావాలంటే నీకు రాజ్యలక్ష్మి ఇస్తాను అని భీముడు మాట్లాడినా కాదు అంటే ఆగాడు. నువ్వు అలా అనద్దురా అబ్బాయి అంటే ఆగాడు. అర్జునుడిని పిలిచి నువ్వు బయలుదేరి తపస్సు చెయ్యంటే అదేమిటి, నువ్వేమో పందెం పెట్టావు, నువ్వు ఓడిపోయావు, నీ వల్ల కదా ఈ ముదనష్టమంతా ప్రాప్తించింది, వ్యాసుల వారు నువ్వే అడిగి నువ్వే తపస్సు చేసుకో, నాకేం పని అని అనుకున్నాడు ఆయన. అబ్బెబ్బే అన్నగారు తప్పకుండానండి అని బయలుదేరి వెళ్ళాడు. ఘోరమైన తపస్సును ఎవరన్నా చేయగలిగిందా? బ్రహ్మాండంగా చేశాడు. ఈ భీముడు నకులుడు సహదేవుడు ఆ ధర్మరాజు ఏం చెప్తే వింటున్నారు. ఆ ద్రౌపది సంగతి ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంత కష్టపడుతూ ఉన్నా అబ్బే మీకు ఏమన్నా ఉంటే మీరు తేల్చుకోండి, నేను మన అన్నగారి దగ్గరికి వెళ్ళి వస్తాను, అంతా అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి వస్తానంది ఆవిడ. మీతో పాటే నేను అని అరణ్యానికి వచ్చింది. తన తమ్ముడు వీళ్ళందరూ వస్తే కూడా ఒక్కసారి మా పుట్టింటికి వెళ్ళి వస్తాను, కొంచెం లీవ్ ఇవ్వండి అని అడిగిందా? అబ్బే నేను ఇక్కడే ఉంటానంటుంది ఆవిడ. ఇలాంటి అనుబంధం, ఇలాంటి ఆత్మీయత, ఇలాంటి యోగ్యమైనటువంటి ఆలోచన నా కొడుకులు చేస్తారా అని అనుకుంటాడు ఆయన ఫస్ట్. ధృతరాష్ట్రుడు వీళ్ళు చేయరు, వీళ్ళంతా మహామూర్ఖులు, పోనీ ప్రపంచంలో ఇంకెవరెవరన్నా చేస్తారా? ఎవడూ చేయడు. ఇలా మానవాతీతమైనటువంటి అనురాగము ఉన్నది, మానవాతీతమైనటువంటి పరాక్రమం కూడా ఉన్నది. ఇటువంటి పరాక్రమ అనురాగ విశిష్టులైన ఈ పాండవుల్ని చూచేటప్పటికీ వీళ్ళ యొక్క అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని గురించి వింటూ ఉంటే నాకు నిద్ర పట్టట్లేదయ్యా,
రోజు నాకిదే గోల, భవిష్యత్తు ఏమైపోతుంది, నా కొడుకులు ఏమైపోతారు, పాండవులు ఏం చేసేస్తారు, రేపు నా జీవితం ఏమిటి అని ఇలా జీవనం కొనసాగిస్తున్నాను అంటూ సంజయుడితో చెప్పుకొని, ఈ పైన ఈ నకుల సహదేవులు ఎటువంటి వారు, భీముడు ఎటువంటి వాడు, వాళ్ళు నిశ్చయించుకొని యుద్ధంలోకి దిగితే కౌరవుల పరిస్థితి ఏమిటి అని మహానుభావుడు సామాన్యుడు కాదు ధృతరాష్ట్రుడు. అంటే ఇప్పటి నుంచే అంచనా వేస్తూ సంజయుడితో భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఘోరాన్ని మొత్తాన్ని పంచుకుంటూ ఉన్నాడు. సంజయుడు మటుకు ఎంతనే ఓపిక పడతాడండి, ఆయన మనలాంటి వాడేగా. విన్నాడు. ఆ పైన అంటాడు ఆయన, బాగుందయ్యా, ఈ బుద్ధి ఏదో ముందుండాలా, ఇప్పుడేంది, ఇప్పుడు చెప్తే ఎట్లా, ఆ రోజు జరిగేటప్పుడు అందరూ అన్నా నీతో ఏం చేశా, ఇప్పుడు అంటావే అబ్బే అంటూ ఇంకా ఆయన్ని మళ్ళీ, అవును నువ్వు ఇలా అన్నావు కదా, ఇగో ఇలా జరుగుతుంది చూస్తూ ఉంటూ, ఇగో ఇలా జరిగింది అని చెప్పి ఇంకొంచెం ఆయనకి ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేస్తూ, ఓ రకంగా ఆయన చింత పెరిగేటటువంటిదే అయినప్పటికీ అయినా చెప్పవలసిన ధర్మం ఉంది కాబట్టి, మహారాజుతో మాట్లాడవలసినటువంటి విధానం ఉంటుంది కాబట్టి దాన్ని అనుసరించి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. ధృతరాష్ట్రుడు ఎంతటి భయంతో మాట్లాడుతూ ఉన్నాడో, సంజయుడు ఎంత ధర్మంగా మహారాజుతో మాట్లాడుతున్నాడో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా తెలుసుకుందాం. చింతలేక మనందరం కూడా దైవ చింతనతోటి కాలాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని మనకు కలగజేయమని ఏడుకొండల స్వామిని అందరం కలిసి ప్రార్థిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అథ ఏకపంచాశత్తమోऽధ్యాయః. వైశంపాయన ఉవాచ. తేషాం తచ్చరితం శ్రుత్వా మనుష్యాతీతమద్భుతం చింతాశోకపరీతాత్మా మన్యునాభిపరిప్లుతః దీర్ఘముష్ణం చ నిశ్వస్య ధృతరాష్ట్రోऽంబికాసుతః అబ్రవీత్ సంజయం సూతం ఆమంత్ర్య పురుషఋషభ రాత్రౌ నదివాసూత శాంతిం ప్రాప్నోమి వైక్షణం సంచింత్య దుర్నయం ఘోరం అతీతం ద్యూతజం హితత్ తేషామసహ్య వీర్యాణాం శౌర్యం ధైర్యం ధృతిం పరాం అన్యోన్యమనురాగం చ భ్రాతॄణామతిమానుషం దేవపుత్రౌ మహాభాగౌ దేవరాజసమద్యుతి నకులః సహ దేవశ్చ పాండవౌ యుద్ధదుర్మదౌ. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని శ్రీ శ్యాంబాబు గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో కలిసి చేసుకుందాం. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార
నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్య గదాధర గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారిధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవింద
రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అధిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజానుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనంతో పవిత్రీకృత గాత్రులమయ్యాం. స్వామివారిని క్షమాప్రార్థనాదులు చేసుకుంటూ ఆయన అనుగ్రహం కావాలని ప్రార్థిద్దాం. మంగళాంతంగా మన పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ